ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు వింది. అనంతరం తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది. అదనపు సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి ఓటు లభించింది. గతంలో ఏవీఎంలు ధ్వంసం చేసినటువంటి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు ఆయన 5వ తేదీ వరకు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులో 6వ తేదీన నెక్స్ట్ మంత్ విచారణ చేపడతామని చెప్పేసి అంతవరకు వాయిదా వేయడం జరిగింది. తర్వాత పిన్నెల్లి మీద మరో 3 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. మొత్తం 4 కేసులు ఉన్నాయి. 4 కేసులు ఒక దాంట్లో ముందస్తు బెయిల్ రాగా మిగిలిన 3 కేసుల్లో కూడా ఈరోజు విచారణ జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ 13వ తేదీ జరిగినటువంటి అల్లర్ల కేసుకు సంబంధించిన అయితేనేమి, ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్ల కేసులలో మొత్తంగా మళ్ళీ 3 కేసులు నమోదు కావడం జరిగింది. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ వద్ద బూత్ నెంబర్ 202లో టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు మీద చేసినటువంటి దాడి, ఆయన ఈ ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన ఈవీఎం ధ్వంసం చేయడానికి పిన్నెల్లి వెళ్ళగా ఆయన అడ్డుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి గొడవ, ఆ తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత అతని తల మీద గొడ్డలతో దాడి చేసినట్లుగా కేసు నమోదైంది. అతనికి తలకు తీవ్ర గాయం కావడము, అతనికి ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతోంది. ఈ కేసులో 307తో పాటు మరికొన్ని సెక్షన్లను నమోదు చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత కారంపూడిలో సిఐ నారాయణ స్వామి మీద జరిగినటువంటి దాడి ఏదైతుందో దాంట్లో కూడాను 307 నమోదు కావడం జరిగింది. అంతేకాకుండా పాల్వాయి గేటు 202 బూత్ నెంబర్ వద్ద నాగ శిరోమణి అనే మహిళ మీద కూడా దాడి జరిగింది. ఆ దాడి కేసులో కూడా పిన్నెల్లి మీద కేసు నమోదు కావడం జరిగింది. ఈ రోజు ఆ 3 కేసులకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏవైతే కనుక హత్యాయత్నము తదితర సెక్షన్లు పెట్టారో వాటికి సంబంధించిన విచారణ పూర్తయింది. వీటన్నిటి కూడాను తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. రేపు దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇస్తామని ఏపీ హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పిన్నెల్లి వర్గస్తులంతా కూడా ఏం భావిస్తున్నారు కోర్టు తీర్పుకు సంబంధించి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గతంలో అయితే ఈవీఎంలు ధ్వంసం కేసుకు సంబంధించి పెట్టినటువంటి కేసులు అయితేనో దానికి ఆయనకు ఈ కౌంటింగ్కు ఆయన అభ్యర్థి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా వచ్చే నెల 4వ తేదీ వరకు అంటే 3వ తేదీ అంటే 13వ తేదీ జరిగినటువంటి గొడవలో దీనికి సంబంధించినటువంటి దాంట్లో 4వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటు 5వ తేదీన విచారణకు 5వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి 6వ తేదీ విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కేసులో కూడా అటువంటి జడ్జిమెంటే వస్తుంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఈయన అభ్యర్థి కాబట్టి, అభ్యర్థికి అయినందువలన ఈయన కౌంటింగ్ అక్కడ ఉండాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది, ముందస్తు బెయిల్. అయ్యే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇస్తారన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన నరసరావుపేట ఎంపీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అక్కడే ఉండాలి, మాచర్లకు వెళ్ళకూడదు, ఎటువంటి మీడియాతో మాట్లాడకూడదు, ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరితో కానీ చేయకూడదు, అంతేకాకుండా సాక్షులతో ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట్లాడకూడదు అనేటువంటి ఏవైతే షరతులు పెట్టడం జరిగిందో అవే షరతులు కూడా దీనికే వర్తిస్తాయి. అదే జడ్జిమెంటే ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పిన్నెల్లికి చెందినటువంటి వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.